నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ సెప్టెంబర్ 30వ తేదీన మంగళవారం ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. దాని సందర్భంగా ఆదివారం రేపల్లె వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గణేష్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. డాక్టర్ గణేష్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పట్ల బీసీ ఎస్టీ బడుగు వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. స్తోమత లేని వారు లక్షలు పెట్టి సీట్ కొనాలంటే సాధ్యం కాదని అన్నారు. రేపల్లి నియోజకవర్గ గణేష్ గారికి విద్యార్థి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఎస్సీసీలు కానీ మరి అనేకమైన నాయకులు కౌరవ ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమానమైనటువంటి మరి ప్రెస్ మీట్ అనేది అరేంజ్ చేయమన్నారు. దాని నిమిత్తం ఎస్సీసీలు కానీ మరి ఖమ్మంలో ఉన్న జిల్లా స్థాయిలు కానీ మరి ఈరోజు మన రేపల్లి నియోజకవర్గ 10 మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు. ఒక్క మెడికల్ కాలేజీ పెట్టాలి, మీకు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒక్క మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఒక్క మెడికల్ కాలేజీ పెట్టాలంటే అప్లికేషన్ 5 లక్షలు, ఎక్కడ 30 to 50 acres కావాలి, 30 to 50 acres కావాలి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పర్మిషన్ కావాలి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పర్మిషన్ కావాలి. ఈ 3 పర్మిషన్ వచ్చిన తర్వాత మనం ఈ 3 పర్మిషన్ తీసుకున్న తర్వాత బిల్డింగ్ కావాలి, అటాచ్ ఆసుపత్రి కావాలి. ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టాలంటే 500 నుంచి 1000 పడకల ఆసుపత్రి కావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ అయిపోయిందాక నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఢిల్లీలో అక్కడి నుంచి పర్మిషన్ కావాలి. అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది. కాలేజీతో పాటు అటాచ్ హాస్పిటల్ కూడా కావాలి. ఇవన్నీ ఉంటే ఎవరికైనా కుదురుతుంది. ఇప్పుడు మన బీసీఎస్సీలకి ఎవరైనా 5 లక్షలు పెట్టి అప్లికేషన్ పడగలమా? 50 ఎకరాలు పెట్టి మరి మెడికల్ కాలేజీ కట్టగలమా? తర్వాత కట్టినా కూడా మీరు సబ్జెక్ట్ పెట్టారు. ఎన్ఆర్టీ క్లాస్ రూమ్ కావాలి, ఫిజియాలజీ క్లాస్ రూమ్ కావాలి, బయోకెమిస్ట్రీ క్లాస్ రూమ్ కావాలి, ఫార్మసీ మెడిసిన్ క్లాస్ రూమ్ కావాలి, ఫార్మకాలజీ క్లాస్ రూమ్ కావాలి, టెక్నాలజీ, మెడిసిన్, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్స్, ఇట్లా రకరకాల గ్రాడ్యుయేట్ అన్ని రూమ్ కావాలి ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే. ప్లస్ ప్రతి ఒక్క పేరెంట్ పిల్లలను కూడా పిలిపించి మహాభాగ్యం తయారు చేసిన వ్యక్తి ఎవరికి ఆ దేశ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతి పేదవాడి కూడా రాష్ట్రంలో ఒక మహా ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి మనకు ఎంతో మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు డాక్టర్ అవుతుందని ఒక కళని నెరవేర్చుకుంటున్న సమయంలో దాదాపు కాలేజీలో రెడీ అయిపోయి పులివెందుల కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లకు కేంద్రంగా ఏర్పాటు చేసుకుని చెప్పినా కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత బాపట్ల జిల్లా చీరాల గడియార సమాన్ సెంటర్ లో ఉన్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ కాంశీరాం విగ్రహం వద్ద ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ దగ్గర తలపెట్టిన నిరసన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు కాటిమార్క్ గొర్రెపాటి రవి, దుడ్డు భాస్కర్ రావు తదితరులు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్న పీఠికను కాదని తమ స్వంత రాజ్యాంగంలో మార్చే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని అక్టోబర్ 9వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న నిరసన ధర్నా కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. భారత రాజ్యాంగాన్ని
ఏఐబిఎస్పి బాపట్ల జిల్లా అధ్యక్షుడుగా కే మార్కు నేను మీకు జైభీములు తెలుపుకుంటూ, నేడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ప్రభావంతో భారత రాజ్యాంగంలోని పీఠికలో ఉన్న లౌకిక ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఈ రాజ్యాంగాన్ని మార్చాలని, లౌకిక అనే పదాన్ని తీసివేయాలని, సామ్యవాదం దాని గమ్యంగా ఉన్నది. ఆ సామ్యవాదాన్ని, ఆ పదాన్ని కూడా ఈ రాజ్యాంగ పీఠికలోని తొలగించాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాన్ని ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క భారతదేశ యొక్క గమ్యము ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమానత్వం సాధించడమే భారతదేశ రాజ్యాంగం పరమార్థం కావాలని, అన్ని మతాలు సామరస్యంతో సకల మతాలు అన్యోన్యంగా జీవించాలని అన్ని చీరాల పట్టణంలో ఉన్నటువంటి మాన్యులు కాంశీరామ్ గారి విగ్రహం దగ్గర రేపు వచ్చే నెల 9వ తారీఖు ఎవరైతే మాన్య శ్రీ కాంశీరామ్ గారు వర్ధంతి ఉన్నదో ఆ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పాలన దమనకాండను నిరసిస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కారాస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మేమందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనం ఎక్కువగా పోయి ఈ బీజేపీ ప్రభుత్వం భిన్న మతావ కుల కదంబం మన భారతదేశం. భిన్న మతావ కుల కదంబం మన భారతదేశం. అలాంటి భారతదేశంలో కులాలుగా, మతాలుగా అన్నీ సమానమని చెప్పినటువంటి ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఏఐబిఎస్పి ఆధ్వర్యంలో రేపు అక్టోబర్ 9వ తారీఖున మాన్యశ్రీ కాంశీరామ్ గారి వర్ధంతి రోజున పెద్ద ధర్నా నిర్వహించబోతున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి సంస్థల యొక్క ప్రోద్బలంతో బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం లౌకికవాద, సామ్యవాద రాజ్యాంగంలో ఆ పదాలని తీసివేయడానికి వాళ్ళు పావులు కలుపుతున్నారు. కాబట్టి ఆ పదాలను తీసివేస్తే ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజుల్లో మనకున్న దాంట్లో దాతలు ముందుకు వచ్చి పేదలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనను ఆశీర్వదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలని మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని పేపరు గ్రామంలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధుల శ్రేయస్ కోరి మండల కేంద్రం అమృతలూరుకు చెందిన గట్టిపాటి ఆదిశేషరత్నం జ్ఞాపకార్థం కుమారుడు ప్రభాకర్ రావు ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులు ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్, జయశ్రీ దంపతులకు కావూరు సాంబశివరావు, గ్రంథి సురేష్ చేతుల మీదుగా సోమవారం అందజేశారు. మన ఓల్డ్ ఏజ్ హోమ్లో పేదలకి ఇక్కడ వేములపల్లి శ్రీధరు, జయశ్రీ గారు చక్కగా వాళ్ళు చూస్తుంటారు. వారికి కొంతకాలం పాటు మాకు అందుబాటులో ఉన్న వారికి నిత్యావసర సరుకులు ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా రేపు దుర్గాష్టమి, దుర్గాదేవి ఇది దసరా. ఆ సందర్భంగా గడ్డిపాటి శేషారత్నం గారని వారి పేరున వాళ్ళ అబ్బాయి ప్రభాకర్ మా గ్రామంలో ఒక 4 రోజుల పాటు అన్నదానం చేశాడు. అటువంటి వారి శేషారత్నం గారి పేరు మీద, ఎందుకంటే ఆయన దైవభక్తితో కొంతకాలం చేశాడు, వారి పేరుతో నిత్యావసర సరుకులు ఈరోజు దీనికి ఇవ్వటం జరుగుతుంది. దీంతో మేము చేసే సేవా కార్యక్రమాలు 1000 మందిని స్మరించుకుంటూ గత 2009 నుంచి
1000 మందిని స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది కొన్ని అయితే డబుల్ ఎంట్రీ అవ్వటం వల్ల మరి 1000 మంది ఇప్పటికి అయ్యారు. ఇది కాకుండా మరి మేము ఇప్పటికి ప్రతి సంవత్సరం 2000 మందికి చేసే కార్యక్రమాల్లో ఈ సంవత్సరం 1650 మందికి మరి పెద్దలకు కానీ పిల్లలకు కానీ మరి వ్యక్తిగతంగా సహాయం చేయడానికి మరి మాకు అవకాశం కలిగించిన తాతలు ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది మరి మేము చేస్తున్న దానికి మరి మనకున్న దాంట్లో పేదవాళ్ళకి ఏదో ఒకటి కొంత ఇస్తే ఈ సమాజం బాగుంటుంది. మరి తద్వారా మనం అందరం కూడా బాగుంటాం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేయలేవు. ఉన్నవారు అందరూ కూడా పెద్దల పేరు మీద ఏదైనా ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలని, భవిష్యత్తులో చేసి అందరూ కలిసి మెలిసి ఉండాలని, కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాం. నేటి రాజకీయాలు చూస్తే అంతా అవినీతిమయంగా ఉంది. కానీ మనం పోషకాల సాంద్రత ఎక్కువగా ఉండే ఆహార ఉత్పత్తుల వలన మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ప్రకృతి వ్యవసాయం బాపట్ల డివిజన్ మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్ అన్నారు. కల్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయల అమ్మకాలను చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు అవసరం లేకుండా కషాయాలు వాడటం వల్ల రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి వన్నెం సత్యనారాయణ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సిహెచ్ శాంబుల్, పిట్టు రాజశేఖర్ రెడ్డి, నందిని, భారతి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్. నేను బాపట్ల డివిజన్లో ఎంటీ మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఈ ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్లో. అయితే మనకి ఈరోజు కర్లపాలెం మండలం ఎండిఓ ఆఫీస్ దగ్గర ప్రతి వారం కూడా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేత పండించినటువంటి ఎవరైతే పెరటి తోటల్లో ఎవరైతే కూరగాయలు అవన్నీ పండిస్తున్నారో వాటన్నిటిని కూడా మేము ఈ ఎండిఓ ఆఫీస్ దగ్గర ప్రతి సోమవారం రోజున ఆకుకూరలు, కూరగాయలు, అలాగే తీగజాతి, అలాగే పప్పులు, అలాగే మొత్తం ఆయిల్, ఆర్గానిక్ ఆయిల్ ప్లస్ అవన్నీ కూడా ఇక్కడ మనం అందరికీ మండలంలో ఉన్నటువంటి అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందండి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా వచ్చి ఇవి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ ఎక్కువ శాతము అందరూ కూడా బయట విపరీతమైన కెమికల్స్తో పండించినటువంటి కూరగాయలు, విపరీతమైన కెమికల్స్తో పండించినటువంటి అన్నీ కూడా కలుషితమైనవి. కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం చేత పండించిన అన్ని అందరూ వాడితే మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవచ్చు. ఈ విపరీతమైన కెమికల్స్ వాడినటువంటి కూరగాయల్లో తినడం ద్వారా ఎక్కువ క్యాన్సర్ కానీ, అలాగే మనకి కింద పడంగానే చిన్నపిల్లలకు కూడా బోన్స్ వీక్ అయిపోవడం కానీ అవన్నీ కూడా మనం తినే ఆహారం బట్టే ఉంటుంది. కాబట్టి సో అందరూ ఆరోగ్యం కోసం మనకి బియ్యం దగ్గర నుంచి, అలాగే చిరుధాన్యాల దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి మన వంటగదిలో వాడుకునే ప్రతిదీ కూడా ఇక్కడ మనము ఎండిఓ ఆఫీస్ దగ్గర వీక్లీ మార్కెట్లో పెట్టడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు ప్రతి సోమవారం వచ్చి కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. మండల కేంద్రమైన బట్టిగోలు గ్రామదేవత శ్రీ దండి పార్వతి అమ్మవారి తెప్పోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ దండి పార్వతి అమ్మవారి సేవా కాపు సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని కోవెల నుండి ప్రత్యేక పల్లకపై ఊరేగింపుగా తీసుకొచ్చి వెల్లటూరు ఛానల్ చిన్న బ్రిడ్జ్ వద్ద అమ్మవారిని ప్రత్యేకించిన తెప్పపై ప్రతిష్ఠించి కాలువలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువైపులనున్న కాలువ కట్టలపై మహిళలు, భక్తులు పసుపు, కుంకుమ, టెంకాయలు అమ్మవారికి సమర్పించి మొక్కుబడులను తెచ్చుకున్నారు. 3 కిలోమీటర్ల పొడవున అమ్మవారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం అమ్మవారి స్థానిక మెయిన్ బస్టాండ్ సెంటర్ లో కాలువ నుండి అమ్మవారిని ప్రత్యేక పల్లకపై ప్రతిష్ఠించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. తెల్లవారులు అమ్మవారిని పురవీధులలో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం పెద్దలు, యువత పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే లో భాగంగా యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి చిన్నపెంచలయ్య ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణ చేపట్టి వెనుకబడి ఉన్న యానాదులకు న్యాయం చేయగలరని, రాష్ట్రంలో అత్యధికంగా సుమారుగా 10 లక్షల మంది యానాది కులాలకి చెందిన వారు ఉన్నాము. ఎస్సీ వర్గీకరణలో ఎస్టీ వర్గీకరణ చేపట్టి ఆర్థికంగా వెనుకబడి ఉన్న యానాదులకు విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్లు చేసి న్యాయం చేయగలరని, యానాదులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన చేసి కలెక్టర్ కి మెమరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రావూరి రాజు, యానాదుల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడే మరియు యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడే. ఏదైతే ఈరోజు గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి, అలాగే ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలి అనేటువంటి డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమైనది. ఈ సందర్భంగా మేము ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ కూడా వెంటనే చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది గిరిజన జనాభా ఉంటే అందులో 30% మంది యానాదులు ఉన్నాం. దాదాపు 10 లక్షల పైసలకు యానాదులు ఉన్నా కానీ ఏదైతే రిజర్వేషన్ల విషయంలో, ఉద్యోగాల విషయంలో, అలాగే రాజకీయంగా పదవుల విషయంలో, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నేటికి యానాదులు అన్ని విధాల వెనకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే అత్యధిక జనాభా కలిగినటువంటి యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వెంటనే ప్రభుత్వము ఎస్టీ వర్గీకరణ చేసి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో గిరిజన జనాభాలో 30% ఉన్నటువంటి యానాదులు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది, రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది, అలాగే ఇతర రాజకీయ పదవుల విషయంలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వము ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలంటే ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఎస్సీ వర్గీకరణ చేశారు, అలాగే ఎస్టీ వర్గీకరణ కూడా
చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఇప్పటికీ మీకు అందరికి కూడా తెలుసు, ఏదైతే ఎస్టీలలో అత్యధిక జనాభా విషయంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి యానాదులు అభివృద్ధి విషయంలో, ఉద్యోగాల విషయంలో రెండచింతల మండల తహసీల్దార్ మేరీకి రెండచింతల గ్రామ సామాజిక అభివృద్ధి కమిటీ రెండచింతల గ్రామంలో 43 సమస్యలు మండల తహసీల్దార్ మేరీకి తీసుకొచ్చారు గ్రామ కమిటీ సభ్యులు. తహసీల్దార్ మేరీ పరిశీలన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పల్లెల కేశవరెడ్డి, గ్రామ అభివృద్ధి అధ్యక్షులు వసంతపురం శ్రీనివాసరావు, కన్వీనర్ గంజి ఇన్నారెడ్డి, నాలం పెద్దబాబు, నాగయ్య పాల్గొన్నారు. గ్రామ సమస్యలు మన అభివృద్ధి కమిటీ ద్వారా ఎంఆర్ఓ గారికి, నా ఆర్ఐ గారికి నోటీస్ చేసుకుపోయాం. వాళ్ళన్నీ పరిశీలించి సాధ్యమైనంత వరకు అన్ని రెక్టిఫై చేస్తామని చెప్పారు. మన రెండచింతల మండల కేంద్రంలో రెండచింతల తహసీల్దారు మరియు మెజిస్ట్రేట్ అయినటువంటి మేరీ దొప్పలపూడి మేరీ కనకం గారికి రెండచింతల గ్రామ అభివృద్ధి సామాజిక అభివృద్ధి కమిటీ తరఫున, అదేవిధంగా కన్నగంటి హనుమంతు ఫౌండేషన్ తరఫున ఇక్కడ రెండచింతల గ్రామానికి సంబంధించి, అదేవిధంగా రెండచింతల మండలానికి సంబంధించి 43 సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 37 శాఖలకు సంబంధించి 47 సమస్యల్ని వారికి ఇవ్వటం జరిగింది. వారు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి వారు ఇక్కడ మండల స్థాయిలో కానీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో కానీ, అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ స్థాయిలో కానీ, పోలీస్ సబ్ డివిజన్ స్థాయిలో, అదేవిధంగా జిల్లాకి సంబంధించి కలెక్టర్ గారి పరిధిలో 37 శాఖలకు సంబంధించి మొత్తం కూడా చర్చ ద్వారా మొత్తం అన్ని శాఖలతో మండలంలో మాట్లాడిన తర్వాత వాళ్ళు ప్రోటోకాల్ సిస్టమ్ లో శాఖ పరంగా అన్ని శాఖలతో మరి సుదీర్ఘంగా చర్చించి జవాబుదారీతనంగా పారదర్శకంగా ఉండే విధంగా ఆర్డీఓ గారి ద్వారా. నేను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండి. మీరు ఇవాళ పీసీఆర్ఎస్ నందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజా ప్రయోజనార్థం కావాల్సినటువంటి విషయాల మీద వాటిని కూలంకషంగా చర్చించామండి. సంబంధిత శాఖలకు లెటర్ పూర్వకంగా మేము తెలియపరుస్తామండి. వాటిలో ఆర్థిక పరమైనవి ఉన్నవి అంశంలో కూడా కూడుకొని ఉన్నామండి. సంబంధిత శాఖలకు తెలియపరిచి పంచాయతీ వారికి కూడా నివేదించి సంబంధిత చర్యలు తీసుకునే విధంగా. నర్సరావుపేట పట్టణంలో రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూం నూతన బ్రాంచ్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ మెగా షోరూం ను నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూం ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఫర్నిచర్ చైన్ గా గుర్తింపు పొందింది. 2005లో స్థాపించబడిన ఈ కంపెనీ గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ వంటి నగరాల్లో 7 బ్రాంచ్లతో ప్రస్తుతం విస్తరిస్తోంది. నూతనంగా నర్సరావుపేటలో బ్రాంచ్ ప్రారంభించారన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పట్టణంలోని కారసాని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హృదయ సంబంధిత వ్యాధుల గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా హృదయ సంబంధిత వ్యాధులు ప్రతి సంవత్సరం 17 మిలియన్ మంది మరణాలకు కారణమవుతున్నాయని అన్నారు. మధుమేహం, రక్తపోటు, ఉబకాయం, కొలెస్ట్రాల్ వంటివి ప్రధాన కారణాలు. ఇవి అదుపులో లేని వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ వ్యాధుల నివారణకు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ధూమపానం మానడం, ఒత్తిడి నిర్వహణ వంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు. నేను
డాక్టర్ కార్సన్ శ్రీనివాస్ రెడ్డి, మహాత్మా గాంధీ హాస్పిటల్, నర్సరావుపేట. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖుని వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ గుండె దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ వరల్డ్ హార్ట్ డేని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే గుండె జబ్బుల వల్ల వచ్చే అకాల మరణాలను నివారించడం. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇంతకుముందు ఏదో ఒక రూపంలో ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్, గుండె జబ్బుల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయటం, వాటిని రాకుండా ఎలా నివారించడానికి ఏం చేయాలో అవేర్నెస్ క్రియేట్ చేయటమే ఈ వరల్డ్ హార్ట్ డే ప్రధాన ఉద్దేశం. ఈ సంవత్సరం స్లోగన్ ఏంటంటే డోంట్ మిస్ ఏ బీట్, యాక్ట్ నౌ, యూ కుడ్ సేవ్ ఏ లైఫ్. అంటే దీని అర్థం ఏంటంటే ఒక్క గుండె బీట్ను కూడా మనం మిస్ కాకూడదు. అంటే ఒక గుండెను కూడా చిన్న వయసులోనే కోల్పోకూడదు. దానికి మీరే ఇవాళే సన్నాహంగా అండి, ఇవాళే యాక్ట్ చేయండి. దానివల్ల ఎన్నో గుండెల్ని ఎన్నో ప్రాణాలని కాపాడవచ్చు. అంటే మనం ఏం చేయాలంటే చిన్న వయసులోనే షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా తెలుసుకోవడం, ఎక్కువగా ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం. వాటిని కంట్రోల్లో పెట్టుకోవడానికి 2-3 మార్గాలు ఉంటాయి. మందులు వేసుకోవాలంటే మందులు వేసుకోవాలి డాక్టర్ సూచన ప్రకారం, ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. అట్లాగే ఆహార నియమాలను కూడా, ఆరోగ్యకరమైన ఆహారం ఎలా తీసుకోవాలో డాక్టర్ సలహాతో అది పాటించాలి. ఇవన్నీ పాటించి వాటిని కంట్రోల్లో పెట్టుకోవటం. దాంతోపాటు పొగ తాగకుండా ఉండడం, మద్యాన్ని అతిగా సేవించకుండా ఉండడం. మద్యం అసలు తాగకుండా ఉంటే మంచిది. ఒకవేళ తాగినా కూడా మితంగా తాగాలి. ఇప్పుడు ఒకసారి తాగినప్పుడు మితంగా తాగాలి. అలాగే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ రోజు కనీసం 30 నిమిషాలు చేయాలి. గంట చేస్తే ఇంకా మంచిది. కనీసం వారంలో 5 రోజులు చేయాలి. దాంతోపాటు మన ఈ సమాచారాన్ని మన కుటుంబ సభ్యులకి, స్నేహితులకు కూడా చేరవేసి వాళ్ళని కూడా చిన్న వయసు నుంచే మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందో లేదో చెక్ చేసుకోమని ఎంకరేజ్ చేయాలి. అలాగే వాటిని ఉంటే అవి నార్మల్గా ఉన్నాయో లేదో వాళ్ళని అడిగి తెలుసుకొని, నార్మల్ గా లేకపోతే నార్మల్ గా వచ్చేయడానికి ఏం చేయాలో. సోమవారం నర్సరావుపేటలో స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా రెవెన్యూ అధికారులు అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్ లో మొత్తం 125 అర్జీలు అందాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావు లేకుండా నాణ్యతతో పరిష్కరించారన్నారు. అర్జీదారుని సంతృప్తి ధ్యేయంగా అర్జీల పరిష్కార తీరు ఉండాలని స్పష్టం చేశారు. అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలన్నారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. టీచింగ్ జాబ్స్ ఉన్నాయి, టీచింగ్ జాబ్స్, టీచింగ్ అదేవిధంగా రీఓపెన్ కేసులు అయితే చాలా ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్. ఇవి కూడా చూడాలి.
తర్వాత మీ డిపార్ట్మెంట్స్ కి ల్యాండ్స్ అలాట్మెంట్ కలెక్టరేట్ నుంచి కానీ తహసీల్దార్స్ నుంచి కానీ ఆదివాసీ డిపార్ట్మెంట్ అంటే మండే మీరు నా దృష్టికి తీసుకొస్తే ఫైల్ సర్క్యులేట్ చేసి ఎప్పటికప్పుడే ల్యాండ్స్ ఇస్తాం ఎవరికైనా పేమెంట్ అందులో లేదన్నమాట వినుకొండ మండలం వింటంరాజుపాలెం సమీపంలోని శివశక్తి ఫౌండేషన్ కార్యాలయం ఆవరణలో విజయదశమి వేడుకలు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దసరా దీపావళి కానుకగా సుగాలి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. సంతశ్రీ శైవలాల్ మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అనంతరం మాట్లాడుతూ నాడు డ్వాక్రా గ్రూపులు దీపం పథకం మొదలు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలతో మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చింది దివంగత ఎన్టీఆర్ అని గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీ పుట్టుకే పేదలు మహిళలు రాష్ట్రాభివృద్ధికి అంకితమైందని తెలిపారు. అదే విధంగా మన ఎస్టీలందరికీ ఒక కమ్యూనిటీ హాల్ అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి, సేవలు పండుగ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ కావాలా వద్దా చెప్పండి. కావాలన్న అందరూ చేతులు ఎత్తండి. తప్పనిసరిగా వినుకొండ టౌన్ లో వెలటూరు రోడ్ లో మీకు స్థలం ఇచ్చాం. అలా సేవాలాల్ దేవాలయం పక్కనే ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఎస్టీల కోసం కడతామని మీ అందరికి మాట ఇస్తున్నా. అలాగే ఎలక్షన్ ముందు చెప్పా, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని. రానున్న 2.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఇంటింటికి ట్యాప్లేసి మంచినీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రతి ఇంటికి ట్యాప్ వేసి, ప్రతి బజార్ కి పైప్ లైన్ వేసి, ప్రతి ఊళ్ళో ఓవర్ హెడ్ ట్యాంకర్ తెచ్చి నా కృష్ణానది నీళ్ళని మంచినీళ్ళుగా అందించి మీ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మన వినుకొండలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. 3 కోట్లతో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం కట్టిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా, చంద్రబాబు గారి సహకారంతో. అదే విధంగా మనకి వినుకొండ పట్టణాన్ని రామలింగేశ్వర స్వామి గుడి తొందరలోనే సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఘాట్ రోడ్ రామలింగేశ్వర స్వామి కొండ మీదకి వెళ్ళడానికి, వినుకొండ కొండ మీదకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ పూర్తి చేస్తాం. ఎన్ఎస్పి కాలనీలో ముఖ్యంగా జిఎస్టీ రేట్లు తగ్గించారమ్మా ప్రధానమంత్రి గారు. మీ ఇంట్లో కలర్ టీవీ రేట్లు తగ్గించారు. వాడే మిక్సీలు, గ్రైండర్లు, పబ్బుల మీద, చాలా వాటిల్లో మనం ఇంట్లో వాడే వాటి మీద, బట్టల మీద ట్యాక్స్ తగ్గించారు మరి మోడీ గారు. మరి 18% నుండి 5% తగ్గించారు. కొన్నిటి మీద అసలు ట్యాక్స్లు ఎత్తేసారు. మనం తినే ఆహారాల మీద అసలు ట్యాక్స్లు ఎత్తేసారు. 0 ట్యాక్స్ అమ్మా. మన ప్రధానమంత్రి మోడీ గారు చేసిన తర్వాత అనేక వస్తువులు పేదలు వాడుకున్నాయి, మధ్యతరగతి కుటుంబాలు వాడుకునే రేట్లు తగ్గుతున్నాయి. ఈ జిఎస్టీ తగ్గించినటువంటి మోడీ గారికి, రాష్ట్రంలో కూడా చక్కగా అమలు చేస్తున్న చంద్రబాబు గారికి, అక్కడ ప్రధానమంత్రి మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని కోరుతున్నా. అనేక వస్తువులు మీరు వాడేవి రేట్లు తగ్గబోతున్నాయి, మీకు తక్కువ రేట్లు మీకు అందబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు చెల్లెమ్మలందరికీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.